అందరికీ కొంచెం ఈరోజు మామయ్యర్ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ మున్సిపల్ షాప్స్ అండి. అనురాధ, నరేష్, అబీబ్, మున్సిపల్ షాప్స్ అందరూ వరుసగా నిలబడాలండి. అనురాధ, షేక్ సాదిక్, బాలమణి, ఓకే సార్, జయరామ్, హకీం, వెంకటేష్, గోపాల్ గ్రెయిన్ మర్చెంట్, గోపాల్ గ్రెయిన్ మర్చెంట్, అక్షయ కలెక్షన్, అక్షయ కలెక్షన్, గోపాల్ గ్రెయిన్ మర్చెంట్, పద్మ మెడికల్ స్టోర్, ఇండియన్ ఫ్లవర్స్, కింగ్ గార్మెంట్స్, క్వాలిటీ ఫుట్వేర్, ఎండలో అందరూ ఉంటుండే హమాలీలకు కానీ మిగతా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ షాపులలో సరుకులు కొనే వాళ్ళకు కానీ నిల్వ నీడ లేకుండా ఉండేది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అభ్యర్థన మేరకు, హమాలీ సంఘం వాళ్ళ అభ్యర్థన మేరకు ఇక్కడ షెడ్ నిర్మాణం చేయడం, అలాగే ఇక్కడ ఏవైతే రోడ్డు మీద వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా లోపల షట్టర్స్ నిర్మించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక వాటర్ ప్లాంట్ను పెట్టి దాంతో రిఫ్రిజిరేటర్ను కూడా దాంతో అటాచ్ చేసినాం. ఇక్కడ వచ్చి చల్లని నీళ్ళు తాగుతూ ఉన్నారు. అయితే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక షాప్స్ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది ఒక వ్యాపార కేంద్రం. దూరం నుంచి పెళ్ళైనా వేరే ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ సరుకులు కొనడానికి వస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్లకు, ఆ షాపులో పనిచేసే వాళ్ళకు, షాపులో ఉండే వాళ్లకు చల్లని నీళ్లు మనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి ఈరోజు ప్రతి ఒక్క షాపుకు కూడా 5 లీటర్ క్యాన్ ఇస్తూ ఉన్నాం. వారు మార్నింగ్ ఉదయమే వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర చల్లనీరు తీసుకొని వాళ్ళ షాప్లో పెట్టుకుంటే వాళ్ళు తాగొచ్చు, వాళ్ళ కస్టమర్స్ కూడా చల్లనీళ్ళు తాగిపోయచ్చు. దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎండాకాలంలో మంచినీళ్ళు తాపితే చాలా పుణ్యం వస్తుందట. అందుకే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మిగతా దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మా ముడా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక వాటర్ ప్లాంట్ పెట్టించి ఇట్లనే అక్కడ కూడా ఇటువంటి క్యాన్స్ ఇవ్వాలి. మొత్తం టౌన్లో కూడా ఏ వ్యాపారస్తులు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కానీ, లేదా ఆ షాపులలో వచ్చి కొనుక్కునే వాళ్ళకు కానీ దాహం అయితే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఈ క్లాక్ టవర్ నుంచి మొదలు పెడతా ఉన్నాం. మిగతా మొత్తం పట్టణానికి కూడా అవసరం ఉన్న దగ్గర ఇటువంటివి క్యాన్స్తో పాటు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకుందాం. కొన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, కొన్ని ముడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని ఈ క్యాన్స్ మాత్రం నేనే స్వంతంగా మా సొంత నిధులతోటి అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మీరు సక్సెస్ చేయాలి. ఇది ఒక మంచి మీడియా మిత్రులకు కూడా కొడుతూ ఉన్నా, ఇది మంచి కార్యక్రమం. దీన్ని బాగా హైలైట్ చేస్తే మిగతా పట్టణాల్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా దీనికి పూనుకొని అక్కడ కూడా ఉన్న వేలాది మందికి మంచినీళ్ళు తాపుతారు. ఇంకో విషయం, ఈరోజు ఎండలో తిరిగితే డీహైడ్రేషన్ అవుతుంది, సోమశిలి పడిపోతారు, రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా బయటికి వెళ్తే వాటర్ బాటిల్ వెంబడి తీసుకోవాలా.
లేదు ఎక్కడన్నా ఆగి చలివేంద్రాల దగ్గర ఖచ్చితంగా ఒక 3-4 గ్లాసుల వాటర్ తాగితే డిహైడ్రేషన్కు లోన్ కాకుండా ఉంటారు. ఈ 2 నెలలు కూడా మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎప్పుడు బయటికి వచ్చినా సరే వాళ్ళ వెంబడి ఒక బాటిల్ పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఆ బాటిల్ నింపుకోవడానికి కూడా ఇక్కడ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ₹1 కూడా ఛార్జ్ ఎవరు కూడా చేయరు. ఇది కేవలం ఉచితంగా ప్రజలకు చల్లని మంచినీరు ఇచ్చే కార్యక్రమం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. క్లాక్ టవర్ దగ్గర ఉన్న మార్కెట్ ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకొని పోయే చరిత్ర మనకు తెలుసు. అన్ని రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని వందల షాపులు ఇక్కడ క్లాక్ టవర్ చుట్టుముట్టు కేంద్రంగా, క్లాక్ టవర్ కేంద్రంగా ఉన్న సంగతి. ఈ షాపులలో సరుకులు కొనడానికి, షాపింగ్ చేయడానికి రోజు కొన్ని వేల మంది జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి వస్తారు. అటువంటి వాళ్లకు కూర్చోవడానికి ఒక ప్లేస్ లేకున్నప్పుడు ఒక హమాలీ సంఘం వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. అది చాలా ఉపయోగంలోకి వచ్చింది. అలాగే ఆ షెడ్ పక్కన కూడా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దానికి రిఫ్రిజిరేటర్ పెట్టి కూల్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినాం. ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో దాదాపు ఒక 300 షాపులు ఉన్నాయి. ఆ షాపులో పనిచేసే వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, చల్లటి నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ తోటి మనం ఒక కూల్ వాటర్ ట్యాంక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, 5 లీటర్స్ది. వాళ్ళు మార్నింగే వచ్చిన తర్వాత ఆ షాప్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ నింపుకొని వెళ్తారు. వాళ్ళు తాగడంతో పాటు షాపులలోకి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు, పట్టణ ప్రజలు కావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా చల్లని మంచినీళ్ళు తాపాలనే ఉద్దేశంతో ఎన్నం జలధార అనే పేరుతోటి ఈ స్కీమ్ను మొదలుపెట్టినాం. ఇక్కడ దాదాపుగా మనం 300 ట్యాంకులు తెప్పించినాం, మినీ వాటర్ ట్యాంకులు, పోర్టబుల్ ట్యాంక్స్. మిగతా ప్రదేశాల్లో కూడా డిమాండ్ని బట్టి అక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్ను, ఒక కూలింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న షాపు వాళ్ళకు కూడా, దాంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇటువంటిది ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మనందరికీ తెలుసు, వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది, ఈ సంవత్సరము ఎండలు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా బయటికి వచ్చే వాళ్ళు, పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వెంబడి మంచినీళ్ళ బాటిల్ తీసుకొని రావాలి. ఒకవేళ నీళ్లు లేకుంటే వాళ్ళు చలివేంద్రంలో కానీ ఇటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర కానీ వచ్చి నీళ్లు తాగాలి. ఖచ్చితంగా నీళ్లు తాగి మనం హైడ్రేటెడ్గా లేకుంటే డిహైడ్రేషన్ అయ్యి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఫెయింట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, సీరియస్ కాంప్లికేషన్స్ అవుతాయి. అలాగే మూత్రపిండాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 నెలలు ఈ వేసవి తాపం ఎక్కువ ఉన్న సందర్భంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ ఉన్నా కూడా మంచినీళ్ళు తాగాలి. ఆ మంచినీళ్ళు ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒకసారి మంచినీళ్ళు తాగితేనే మన శరీరం నుంచి పోయే చెమట ద్వారా పోయే వాటర్ను మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మనం చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు, లేకుంటే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ద్వారా వారికి సూచన చేస్తా ఉన్నాను.